శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయడం అంటే ఆ అనుభూతి వర్ణించడం అంత సులువు కాదు. అంగప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో దుస్తులతోనే 3 మునుకలు వేసి అలాగే తడిబట్టల మీద దర్శనానికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ మొదలైన తరువాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు. తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణ కోసం పంపుతారు. తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. స్వామివారి వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద వారిని కూర్చోబెడతారు. స్త్రీలంతా అంగప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి వద్దకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులను వెండి వాకిలి బయట కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారు. ఈలోపు శ్రీవారి సుప్రభాత సేవ పూర్తి అవుతుంది. ముందు అంగప్రదక్షిణ చేసిన స్త్రీలను స్వామి దర్శనం కోసం పంపిస్తారు. ఆ తరువాత పురుషులను స్వామి దర్శనం కోసం పంపిస్తారు. ప్రదక్షిణ స్వామివారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకొని శ్రీవారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు. ఈ అంగప్రదక్షిణ టికెట్ను ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఒక ఉచిత లడ్డూని ప్రసాదంగా ఇస్తారు. స్త్రీలైతే లంగా ఓణి చీరలు మాత్రమే ధరించాలి. పురుషులు పంచ పైన కండువా ధరించి రావాలి.